వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. చెరువు నీటిలో మునిగిన తమ ప్లాట్లను కాపాడి న్యాయం చేయాలి. అమీన్పూర్ చెరువు కట్టపై నిరవధిక దీక్ష చేపట్టిన ముంపు బాధితులు. కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నెహ్రూ జయంతి వేడుకలు. విద్యార్థులకు పనులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం. 1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రా. RGUKTని సందర్శించిన కలెక్టర్. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ఉండాలని ఉద్బోధ. ఇక డీటెయిల్ చూస్తే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు నీటిలో మునిగిపోయిన తమ ప్లాట్లను కాపాడి తమకు న్యాయం చేయాలని గత 5 రోజులుగా పెద్ద చెరువు వద్ద ముంపు బాధిత జేఏసీ నాయకులు ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ అధికారులను బాధితులు కలిసి వినతి పత్రం అందజేశారు. 1984 అమీన్పూర్లో దాదాపు 5,000 మంది కలిసి ప్లాట్లు కొన్నామని, స్థానిక నాయకులు అమీన్పూర్ పెద్ద చెరువు తూములను మూసివేసి నీరు బయటికి వెళ్లకుండా చేశారని, తమ ప్లాట్లు అందులో మునిగిపోయాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరికి విన్నవించినా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని, న్యాయం జరిగే వరకు నిరవధికంగా అమీన్పూర్ చెరువు కట్టపై తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ప్లాట్లో రక్షించాలి. పెద్ద చెరువు కబ్జా చేసిన మా ప్లాట్లో చెరువులు తెరవాలి, తూములు తెరవాలి. లేదు, చెరువు కట్ట ఎత్తు పెంచారు. చెరువు నిండా అమీన్పుర పెద్ద చెరువు మా ప్లాట్లు కబ్జా చేసింది. పెద్ద చెరువులో మునిగిపోయిన మా ప్లాట్లు రక్షించాలి. 5,000 అమీనపురం పెద్ద చెరువు మురుగునీరుని డైవర్ట్ చేయాలి. చెరువులోకి వస్తున్న మురుగునీరు డైవర్షన్ చేయాలి. కొత్త పైప్ లైన్లు వేయాలి. పైప్ లైన్ ద్వారా డైవర్షన్ చేయాలి. వద్దు, మా ప్లాట్ల చుట్టూరు ఎస్టీపీల నిర్మాణం వద్దు. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. 1986 నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా ఉడా లేఅవుట్ ప్రకారంగా 2-3 లేఅవుట్లు అయినాయి. మొత్తం 20 లేఅవుట్లు వాళ్ళు. ఇందాక మా సోదరులందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రం మేము కొన్నాము. కానీ ఇక్కడ 93 ఎకరాల 15 గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2016లోనే తీసుకున్నాను. అప్పుడే 93 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అటువంటి చెరువుల్లో ఇప్పుడు 460 ఉంటారు. అది ఒకసారి మీరందరూ కూడా, మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి. ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది. సామాన్యులకి ఎలా అర్థమవుతుందండి ఈ విధంగా 93 కాస్త 465 అవుతుంది అని చెప్పేసి. అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాలు కిందకు వదిలితే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఈ విషయంగా మాకు సీఎం అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ నా పేరు. మా ప్లాట్లన్నీ కాడ చెరువు నీటిలో మునిగిపోయినాయి. 5,000 కుటుంబాల ఆస్తులు 20 లేఅవుట్లోని ప్లాట్లన్నీ కాడ ఈ పెద్ద చెరువు మురుగునీటిలో మునిగిపోయి ఉన్నాయి. మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం. ఇది ఎవరికి వ్యతిరేకం కాదు. డిపార్ట్మెంట్ల వారు కాడ మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజాం ప్రభుత్వం నుంచి కాడ 93 ఎకరాలు మాత్రమే.
అన్ని రికార్డుల్లో, రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో, మున్సిపల్ రికార్డ్స్లో కూడా అదే ఉన్నది. ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము. ప్రస్తుతానికి ఈ చెరువు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో కబ్జా చేసింది. 93 ఎకరాల చెరువు వల్ల ఈ రోజు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా స్థలాల్లో ఇల్లు కట్టుకునే విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. 15 నవంబర్ 2024 జరిగే కందికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బందోబస్తు ఏర్పాట్లను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పరిశీలించారు. జాతర సమయంలో దొంగలు, ఆకతాయిలపై నిఘా పెట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో జాతర జరుపుకోవాలని ఎస్పీ భక్తులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎస్పీ అధికారులకు తెలిపారు. మెడ్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దేశ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను పట్టణ అధ్యక్షుడు జట్టి లింగం ఆధ్వర్యంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండల ప్రజా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చాచా నెహ్రూ చిన్నపిల్లల భవిష్యత్తు కోసం ఎల్లవేళలా కృషి చేశారని, చిన్నపిల్లల చిరునవ్వుకు చిహ్నంగా గులాబీ ధరించేవారని విద్యార్థులకు తెలిపారు. అనంతరం విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు. चाचा नेहरू we proudly to say మేము గర్వంగా చెప్పుకుంటున్నాము మన స్కూల్ అనేది బెస్ట్ స్కూల్. ఎన్నో ప్రాణాలను కోపాల్సి వచ్చింది. మొదటి ప్రధానమంత్రి కూడా మనకు ఎవరు? మొదటి ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ వారి యొక్క కుమార్తె అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రిగా వారి కూతురే. అలాగే ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు కూడా వారు తమిళనాడులో కూడా అకాల మరణం చెందినటువంటి వారి కుటుంబం మన భారతదేశానికి వాళ్ళ యొక్క ఎన్నో సేవలు అందించినటువంటి వారి కుటుంబానికి మనం భావితరాలందరం కూడా మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మేము మీ దగ్గరికి రావడం మాకు కూడా చాలా సంతోషదాయకం. ఈ బాల దినోత్సవం సందర్భంగా మీ యొక్క ఉపాధ్యాయులు, మీ గురువులు అందరితో, టీచర్లందరూ కూడా ఏదైతే మీకు వసతులు తక్కువ ఉన్నాయి కాబట్టి హెచ్ఎం తయారు గారు మీకన్నా ముందే జ్ఞాపకం చేయడం జరిగింది. ఇప్పుడే మేము ముందు కూడా ఇప్పుడు స్పీకర్ ఆన్ చేసి మేము నర్సింగ్రావు మీకు హామీ తీసుకొని తొందరగా అమలయ్యే విధంగా, ఒకవేళ శాంక్షన్ ఉన్నట్టయితే ఇప్పుడే పనులు స్టార్ట్ చేయమని, ఒకవేళ శాంక్షన్ లేకుంటే దినోత్సవం సందర్భంగా మీ యొక్క స్కూలుకు రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. గతంలో కూడా గారి ఆదేశాల మేరకు నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మీ స్కూల్కు రావడం జరిగింది. మరి నెహ్రూ చరిత్ర అనేది మీకు ఉపాధ్యాయులు అందరూ, మీ గురువులందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. వారి కోటుకు ఎల్లవేళలా పిల్లలంటే అమితమైన ప్రేమ ఉంటుంది. వారికి ఒక రోజు అంటే గులాబీ పువ్వు ఎప్పుడు కూడా
పెట్టుకుంటుంది. అలాగే మన స్వాతంత్రం రావడానికి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ గారితో, అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ప్రముఖులందరితో కూడా స్వాతంత్ర మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తుల్లో కూడా మన నెహ్రూ గారు. మెట్పల్లి నూతన డీఎస్పీగా ఏ రాములు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మెట్పల్లి డీఎస్పీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాములు మీడియా మిత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ లా అండ్ ఆర్డర్కు సంబంధించిన అంశాల విషయంలో ఏదైనా సమాచారం ఉంటే పోలీస్ శాఖకు తెలియజేయాలని కోరారు. మెట్పల్లి సబ్ డివిజన్లో గల 6 మండలాల ప్రజలందరికీ నమస్కారాలు. నేను కొత్తగా చార్జ్ చేసుకున్న మెట్పల్లి డిఎస్పీగా. మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రధానమైన అంశాలు ముఖ్యంగా ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, స్ట్రిక్ట్గా ఉండడం, ప్రాపర్గా ఉండడం, ఏదైనా కూడా ఇమీడియట్ యాక్షన్ తీసుకునేటట్టు మా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అందరికీ అందుబాటులో ప్రజలకు ఇమీడియట్గా సేవలు అందించాలి. అదేవిధంగా గాంజాకి సంబంధించిన ఎన్డీపీఎస్ యాక్ట్కి సంబంధించి కూడా చాలా సీరియస్గా ఉంటుంది. వాటి మీద కూడా మేము ఖచ్చితంగా ఫర్మ్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా పౌరులకు సంబంధించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఏదైతే మన కాన్స్టిట్యూషన్ కల్పించిందో వాటిని కాపాడడానికి మా పోలీస్ డిపార్ట్మెంట్ సాయశక్తుగా ప్రయత్నం చేస్తుంది. ప్రజలందరూ కూడా మాకు అదేవిధంగా సహకరించాలని, చట్టబద్ధమైన కార్యక్రమాలు చేయడానికి అందరూ కూడా మాకు కోఆపరేట్ చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు తెలిపారు. గణపురం మండలం చెల్పూర్లో 1.56 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు వైద్య సేవలకు వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా నాణ్యమైన కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రమాదాలకు గురైన వ్యక్తులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ట్రామా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గంటా పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన భూపాలపల్లి తర్వాత మనకు చెరువులు, ఇప్పుడు మన బంగాళకి వీళ్ళ చెరువులు 50 లక్షలతోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. దీనికి కావలసినటువంటి ఏదైతే స్టేషనరీ కానీ, ఏదైతే ఫర్నిచర్ కానీ, ఇంకేముందో అది రాస్తే మీ కర్ణనీయాలనా లేకపోతే మీకు ఎవరియాలో సెక్రటరీ నుంచి మాట్లాడి మంత్రి గారు కూడా వాస్తవంగా దామోదర్ రాజనరసింహ గారితో ప్రారంభించవలసిన అవసరం ఉండే. కానీ ఇది ఒక ప్రైవేట్ ఇంట్లో హాస్పిటల్ ఏది నడుపుతున్నారు, ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరిక మేరకు తొందరగా వాళ్ళు 20వ తారీఖు తర్వాత వస్తా అన్నారు. లేట్ అవుతుందనే ఆలోచనతో ఇది మనం ప్రారంభించాం. అయినా కూడా ఈ విషయాన్ని మన గౌరవ శ్రీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి యొక్క దామోదర్ రాజనరసింహ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ నియోజకవర్గం పరిస్థితి, చెల్పూర్ పిఎస్సి హాస్పిటల్ గురించి కనుక ఈ విషయము మీరు ఆలోచనతో ఉన్నప్పుడు 95లో నేను ఈరోజు ఈ బిహెచ్సికి ఓపెనింగ్కి మన ఈ విలేజ్లో చాలా ఉపయోగంగా అవుతుంది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్. అండ్ ఇది కూడా మనం ఉపయోగంలో చేస్తే దెన్ ఇట్ విల్ బి అందరు ఇక్కడ ప్రజా వస్తుంది అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆర్జీకేటీ బాసరాను సందర్శించారు. కాన్ఫరెన్స్ హాల్లో 17 కమిటీలతో కూడిన విద్యార్థుల సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ మనిషి జీవితంలో హెచ్చుతగ్గులు ఉంటాయని ధైర్యంగా అధిగమించాలని సూచించారు. నూతన ఆలోచనతో నూతన ఆవిష్కరణలకు అంకురార్పణ చేసే విధంగా మన ఆలోచన విధానం ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులకు ప్రొఫైల్ యాప్ను రూపొందించాలని కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు సూచించారు. ప్రతిభతో రాణించేందుకు తగిన ప్రణాళికలు రచించుకోవాలని పేర్కొన్నారు. Administration who wants to engage with
our own students who are studying in the ZP schools and other schools. Why nobody is interested for this social service? Actually, they are interested, ma'am. But thing is, like, it's a delay from our side. They are not giving us time to work on it to give the data to you. Because they are keeping us busy with various other things, unproductive things. So maybe we'll by this weekend I'll ensure that list will be. Which committee is this? Who will guarantee? Who is the committee member who guarantees? That's a decision. Okay. Okay. Now we have anything else you want to say? I'm Vaishnavi from Civil Department E2 and I am from External Activities Committee. The thing I noticed after the Vice Chancellor sir came is that the frequent visit to Miss. It was very good and most of the time Sandeep sir also came and he's also doing dinner and all things like this. That's very good and we hope best. Nice. I have not got list of IIIT Basra students who will engage with administration. So I have come here to complain. వరంగల్ జిల్లా నర్సంపేట పర్యటనలో భాగంగా మండలంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్ఫూర్తి కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యార్థులు ముందుకు సాగాలని అన్నారు. లక్ష్యం లేని విద్యాభ్యాసం నిష్ప్రయోజనమని స్పష్టం చేశారు. ఆశయ సాధన కోసం ఉన్నతమైన లక్ష్యాలతో ప్రగతి పదంలో పయనించాలని విద్యార్థులకు సూచించారు. But when you go home, మీరు మొబైల్ ఫోన్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవి దెన్ పేరెంట్స్ అడిగినా కూడా కొన్నిసార్లు మనం వినము, ఇది మొబైల్ ఫోనే బాగుంటుంది అని మనం దానికి వెనకాలే వెళ్తాము. సో వై ఫస్ట్ మొబైల్ ఫోన్ టాపిక్ గురించే నేను మాట్లాడాను అని అంటే బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్ మనలో పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. 1, 2, 3 Happy Children's Day. That's for Happy Children's Day. Okay, thank you. Then say Spurti. 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 మీరు చూస్తున్నారు. బట్ వెన్ యూ గో హోమ్ మీరు మొబైల్ ఫోన్ తోటి ఇన్ఫ్లుయెన్స్ అవి దెన్ పేరెంట్స్ అడిగినా కూడా కొన్నిసార్లు మనం వినము, ఇది మొబైల్ ఫోనే బాగుంటుంది అని మనం దానికి వెనకాలే వెళ్తాము. సో వై ఫస్ట్ మొబైల్ ఫోన్ టాపిక్ గురించే నేను మాట్లాడాను అని అంటే బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్ మనలో పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. 5 minutes లో ఏదైనా వస్తువు దొరకకపోతే కోపం వస్తుంది, చేతులు ఎత్తండి. ఒక అమ్మాయికి వచ్చింది ఆల్రెడీ. సో అందరికీ ఈ మధ్య కోపం వస్తుంది బికాస్ మనకి ప్రతిదీ వితిన్ 1 second లో ఇంటర్నెట్ లో ఫాస్ట్ గా వస్తుంది కాబట్టి మనకి పేషెన్స్ లెవెల్స్ ఆటోమేటిక్ గా ఎలక్ట్రానిక్ డివైజెస్ తోటి తగ్గిపోతుంది. ఎప్పుడైతే పేషెన్స్ తగ్గుతుందో మన లోపల వెయిటింగ్ కెపాసిటీ ఉండదు. అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని మనము తీసుకున్నప్పుడు మనం దేనికి వెయిట్ చేయం, ప్రతిదానికి షార్ట్ కట్ కొరకు వెతుకుతాం. ఎప్పుడైతే షార్ట్ కట్ కొరకు వెతుకుతామో సక్సెస్ అనేది దొరకదు. మీరు ప్రతి దాంట్లో విజయం సాధించాలి అని అంటే కష్టపడాల్సిందే, దానికి షార్ట్ కట్స్ ఉండవు. ప్రతి పార్ట్ డిఫికల్ట్ గానే ఉంటుంది అండ్ అది అచీవ్ చేయాలి అని అంటే పేషెన్స్ తోటి చేయాలి. సో ఇంత ఇంపాక్ట్ ఉంది మనకి పర్టికులర్ డివైస్ తోటి అని. బట్ దీంట్లో కూడా మంచిగా ఉంది, దీంట్లో కన్స్ట్రక్టివ్ గా మీరు నేర్చుకునే విషయాలు కూడా చాలా ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ యాజ్ చిల్డ్రన్ ఈ రోజుల్లో మీరు ఏం కోల్పోతున్నారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా చెప్తారా నాకు? ఎనీ వన్ ఆఫ్ యూ కెన్ రిప్లై.
సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఏదైనా వస్తువు కొని ఇవ్వకపోతే నీకు కోపం వస్తుందా? రాదా? నిజం చెప్పు. రియల్ గా ఇప్పుడు ఈ నెక్లెస్ ఎవరు కొనిచ్చారు నీకు? కొనివ్వకపోతే ఏమయ్యేది? చాలా ఇష్టం వచ్చేది. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, దీనికి పేరెంట్స్ ఒకసారి ఒకవేళ ఏదైనా ఒక వస్తువు ఇవ్వకపోయినా కూడా దాంట్లో ఒక అర్థం ఉంటుంది అనేది మీరు గ్రహించాలి అనేది పాయింట్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చెరువు నీటిలో మునిగిన తమ ప్లాట్లను కాపాడి న్యాయం చేయాలి. అమీన్పూర్ చెరువు కట్టపై నిరవధిక దీక్ష చేపట్టిన ముంపు బాధితులు. కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నెహ్రూ జయంతి వేడుకలు. విద్యార్థులకు పనులు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. విద్యా వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం. 1.56 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గండ్రా. RGUKTని సందర్శించిన కలెక్టర్. విద్యార్థులు సానుకూల దృక్పథంతో ఉండాలని ఉద్బోధ. ఇవే బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.